యాహో యా చూడరా దుంప ఎంత ఉంది. ఇదిగో ఇరిగిపోయింది. ఇరిగిపోయింది ఫ్రెండ్స్. దుంప చూడండి, ఇదిగో ఎలా ఉంది. దగ్గర రాపడు ఫ్రెండ్స్. ఇరిగిపోయింది, అంటిస్తాను. ఓకేనా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము దుంపలకి కొండకి ఎక్కబోతున్నాం. మా తమ్ముడు కూడా తీసుకొచ్చాము ఈరోజు మొదటిసారి. తమ్ముడు ఎప్పటికప్పుడు దుంపలకు వస్తూనే ఉంటాడు, అందుకని ఈసారి మేము తీసుకురావడం జరిగింది. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే ఆ దుంప ఆకులు. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ఆకు. దీని మొదలు మాత్రం చూసి దాన్ని తవ్వుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే దుంపలకు వస్తే వీళ్ళు కర్రలకు వెళ్తున్నారు. भात खाई कर गेलास निकी नाही ना काय बर नाही टिफिनर पटा ए बारी अडवा खाय टिफिनरी. ఓకే ఫ్రెండ్స్, పెద్ద దుంపలు తవ్వుతాను చూడు ఈరోజు. నాకు దొరికినట్టుంది చూడండి. ఇదిగో పాతది, ఇది పోయిన సంవత్సరం. ఇప్పుడు తీస్తాడు చూడండి ఫ్రెండ్స్. ఎంత లేతదంటే అంత లేతది అనే జాగ్రత్తగా ముక్క చేయకు. బంగారంలో ఉన్నదిరా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఉడకబెట్టాలి, పచ్చి తినొచ్చు. ఇది మొత్తం తినొచ్చు. బాగుంది. బా అదృష్టం ఉంటే కానీ ఇలాంటి ముక్కలు దొరకదు ఫ్రెండ్స్. ఈ దుంపలు తీసారాము అనే తవ్వుతాడు ఇంకోటి. ఆ ముక్కలు తీసానే అటు ఇచ్చే రాముకి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా అని తీస్తూనే ఉన్నాడు. అటు ఇంకా రాము ఇంకో మొక్క తీసాడు. మొక్క అంటే దుబ్బు ఫ్రెండ్స్. మొక్క అయితే చూపించు. ఓకే, అదొక మొక్క. తర్వాత రెండు ఉన్నావు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇంకా ముక్క అన్నది. చాలా బాగా తీస్తున్నాడు అని ఈరోజు వచ్చిన ముహూర్తం చాలా బాగుంది అనేది. మనం ఏ టైంలో బయలుదేరామో కానీ తెలియదు, కానీ అనేక ముక్క మీద ముక్క దొరుకుతూనే ఉంది ఫ్రెండ్స్. ఉడకబెట్టుకొని తింటే ఫ్రెండ్స్ ఉంటుంది, కానీ రామ్ అయితే మొదలు పెట్టేశాడు ఫ్రెండ్స్. ఇదిగో పైనే తవ్వేసాడు ఒకటి. దుంపే కదా అది. ఫ్రెండ్స్ ఇందాక బుర్సాకంద అన్నాం కదా ఫ్రెండ్స్, ఇదిగో అదే బుర్సాకంద. అవే అది దెయ్యం బుర్ర. మన ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళు తగ్గట్లేదు. ఇందాక అనే తీసాడు కదా పెద్దవి, ఇప్పుడు రాము కూడా తీస్తున్నాడు చూడండి. రాము తవ్వే దాంట్లో కూడా ఒకటి ఉంది పెద్దది. ఆగు రాము ఆగు. ఆ చెట్టు వేరే దుంప, అది దుంప. యాహో చాలా పెద్దది ఫ్రెండ్స్. అబ్బా ఏముంది ఫ్రెండ్స్ చూడండి. ఇలా ఉండాలి. అనియా తవ్వింది చాలా లోతు ఫ్రెండ్స్. రాము అయితే పైన తవ్వాడు. అనియా తవ్వింది అయితే పెద్ద వజ్రాల కూర తవ్వేసినట్టు తవ్వేశాడు. రాము తవ్వింది అయితే ఇంకా పైనే ఉంది. ఇదిగో చేతితోటే రఫ్ ఆడిస్తున్నాడు. ఒరే దాన్ని ముక్క చేయకు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొదలుకొని తోకదాకా తీసేద్దాం. కింద దిగలేదు అంతే. ఇదే చివరి అదా వేరే మాది వేరు కాదు. దుంప అదే ఎటు వెళ్ళిపోయిందా అటు వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకే స్టార్ట్. ఫ్రెండ్స్ చూడండి, రాము తీసింది ఇప్పుడు నేను తీయబోతున్నాను. మనకైతే ప్రత్యేకంగా తవ్వేసి తీయడం అయితే చేత కాదు. ఇరిగిపోయింది ఫ్రెండ్స్.
చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇదిగో ఏ కష్టపడకుండా తీసాడు ఫ్రెండ్స్. ఇదిగో ఇంత దూరం ఉంది. చిన్నగా దగ్గర నుంచి చూపించు, దుంప చూపించు ఫ్రెండ్స్. దుంపలు అయితే ఇలా ఉంది. నేనైతే ఇక్కడ సిట్టింగ్ చేస్తాను, ప్లేనింగ్. దుంపలు అంటారు, తేగ దుంపలంట. ఇండియన్ దుంపలు ఇది ఒక రకం అనమాట. ఫ్రెండ్స్ అనేకైతే ఒకటి తాగితే ఒకటి దొరుకుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇదో ఒకటి ఫ్రెండ్స్ ఇందాకైతే మీకు చూపి అబ్బా ఇదొకటి ఏదో ఒకటి మరి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళి ఉన్నదో తెలియట్లేదు. ఇది ఒకటి అది ఇదేం వచ్చింది నీకు మరేనా? ఇటు వచ్చినది అదే వచ్చింది. ఇటు పక్క ఎటు తేలిపోయినదో తెలియట్లేదు, నాకే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఉన్నది అక్కడ సంగతి ఉన్నది కానీ ఇక్కడ మీద కలుపుతున్నాను, మీద ఎక్కిస్తుంది. కొర్రా బా పెద్దది కాదు, నార్మల్ సైజే, కాకపోతే బాగుంది. సైజు బాగుంది, సైజు సరిపోతుంది. ఇదే కాకపోయిందో తెలియట్లేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను తవ్వి చూస్తే పైన ఉన్నారా చూడలేదు నాకు. ఫ్రెండ్స్ అనియా తీసేది కూడా ఇప్పుడు పెద్దది అది. అదిగో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి లేతది. బంగారం ఇక్కడ మొదలు కనిపించలేదు, దుంపలు కనిపిస్తున్నాయి. అన్యా ఎంజాయ్ చేస్తూ తాగుతాడు ఫ్రెండ్స్. మరి ఎవరికి ఎంజాయ్ ఉండదు, ఒకటి తాగుతుంటే ఇంకోటి దొరుకుతుంటే. చూడండి ఇంకోటి తీసాడు, మాటల్లోనే ఇంకోటి వచ్చింది. ఫ్రెండ్స్ మేము తీస్తుంటే రాము కుళ్ళుకున్నాడు ఫ్రెండ్స్. చూడండి నా దగ్గర ఒకటే ఉండింది, మీ దగ్గర నా దగ్గర లేదు కదా అనేసి. ఫ్రెండ్స్ మాలు చూడండి పెద్ద తీసారు. ఇదే ఫ్రెండ్స్ అన్నీ తీసిన దాంట్లో హైయెస్ట్ ఇదే ఒకటే. ఇంకా పిలకలు ఉన్నాయి. నేను తీసిన దుంపలు చూపించరా. ఇదిగో ఫ్రెండ్స్ అనే తీసిన దుంపలు, కానీ ఇప్పుడు తీసింది మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇదిగో ½ కిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దుంప తింటే ఇంకా ఉంది ఫ్రెండ్స్. కొయ్యి దగ్గర చూడండి ఇంకా ఉంది, తీయడానికి కావట్లేదు, లోపలికి వెళ్ళిపోయింది అది. ఓకే ఎలాగైనా తీసి ఓకే చిన్న చిన్న ముక్కలు అని తీసేస్తాను. నేను ఇదిగో చిన్న గుణప పట్టుకో, ఆ పెద్ద గుణప తవలేవు నువ్వు, నీకు ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్ పీస్ రావాలి. ఇంకోటి తీసాడు చూడండి. వెళ్తానే ఇలా మట్టితో తీసి మెల్లగా తీసుకున్నాను మట్టి. ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మట్టి. ఇదైతే రాగండి, చాలా పెద్దవి తీసాడు అని దుంపలు. చిగురు మాత్రం చాలా బాగుంటుంది, ఇప్పుడే తినేవచ్చు. చూడు చిగురు ఎలా ఉందో, ఒకసారి తేనే చిగురు నేను తింటాను కొద్దిగా. చిగురు అయితే చూడండి ఫ్రెండ్స్, తేనె ఎలా ఉంది, తెల్లగా నిగనిగలాడిపోతుంది. అలా తినేవచ్చు, చాలా బాగుంటుంది అది. నేనైతే అనేక తెలియకుండా కొద్దిగా తినేస్తాను ఎలాగైనా. పిండి దుంపలు ఫ్రెండ్స్, మన పూర్వీకులు ఇది తినుకొని బతికేరు. మనము ఇప్పుడు అన్ని బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇది తినడం కాదు ఫ్రెండ్స్, ఇల్లడానికి ఒక్కోసారి తినాలి. ఓకేనా? చాలా బాగుంది ఫ్రెండ్స్, కాకపోతే నోటి నిండా మట్టియే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము వచ్చిన ముహూర్తం బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఒకటి తగ్గితే ఒకటి దొరుకుతూనే ఉంది.
అక్కడికి ఉందా? రాము చాలా పెద్దది చూపించాను నేను రా కదా, చాలా పెద్దది ఇది మాత్రం. ఇది ఫ్రెండ్స్ పెద్దది అన్నాను కదా. దో ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది. ఓకే రెడీ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఇదే. ఫ్రెండ్స్ కింద నుంచి పైన వరకు వెళ్ళింది ఫ్రెండ్స్. పెద్ద తెద్దా మాకు తినికే సర్దకాయలు. ఓకేనా ఇది ఇదిగోదా చూపించా, మొత్తం ఒకటే దుంప అన్నమాట. చూపించావు కదా, ఇదిగో 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 ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉందో. ఎంత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే చాలా దుర్ద చేస్తుంది ఫ్రెండ్స్. ఏదో ఏదో మొక్క అంటుకున్నట్టుంది. ఇదిగో ఫ్రెండ్స్ ఒకటే దుంప చూడండి. ఇదిగో ఏ దుంప ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ దుంప ఎంత ఉందంటే ఇంత ఉంది ఫ్రెండ్స్. ఇంత నా చేయి చూపించు, ఇంత దుంప ఉంది. ఇదిగో చాలా పెద్దది. ఓకే ఫ్రెండ్స్ తవ్వేసి ఇది చూపిస్తాను మీకు. మంచి ఇక్కడ చిగుడు అయితే విరిగిపోయింది ఎందుక. ఇక్కడ కదరా ఇది. ఇంకొకటి పెట్టి చూడరా దుంప ఎంత ఉంది. ఇదిగో ఇరిగిపోయింది. చా ఇరిగిపోయింది ఫ్రెండ్స్. దుంప చూడండి. ఇదిగో ఎలా ఉంది దగ్గర రాపడు ఫ్రెండ్స్. ఇరిగిపోయింది అంటిస్తాను ఓకేనా. ఓకే ఇదిగో దుంప ఫ్రెండ్స్ చూడండి. యాహో ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? చాలా కష్టపడతాం ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. ఓకే దాని పిల్లలు ఇవి. చాలా ఆకలేస్తుంది ఫ్రెండ్స్, కొంచెం వాటర్ తాగేసి. అని మంచిగా తాగు. అట్టిపళ్ళు ఉంది ఇంకా అవునాయి. ఒక అరటి పండ్లు తినేసి కొంచెం వాటర్ తాగి అలా మెల్లగా మళ్ళీ స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్. ఆ దుంపలు అయితే చాలదు మనకి, మనకి ఇంకా కొద్దిగా కావాలి దుంపలు. దానికోసం ఇంకో దగ్గర వచ్చాము చూడండి. చాలా లోయ ఫ్రెండ్స్. ఇదిగోండి తమ్ముడు చూడండి ఇలాగే వస్తున్నాడు. అది కూడా తవ్వాలి. ఓకే అది కూడా ఫ్రెండ్స్ తవ్వేటప్పుడు ఏ అడ్డు ఉండకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం డొంక అంతా కొడేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఫ్రెండ్స్. రాముకి ఇప్పుడు కత్తి ఇచ్చాడు. ఇదిగో రాము ఓకేనా. రాముకి 2 దుబ్బులు, అనేక 2 దుబ్బులు దొరికింది. కత్తి ఎలా ఉంది రాము? కత్తి నాది అందుకనే అలా ఉంది ఫ్రెండ్స్. పార మర్చిపోయాను, ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తాను చూడు. ఓకే ఫ్రెండ్స్ ఓ పక్క రాము, ఇంకో పక్క అనియా. దొరికింది ఒకటి. రాముకైతే దొరికేసింది. నాకైతే మీరే దొరికిస్తున్నాయి. అక్కడైతే వేరే ఫ్రెండ్స్ నేను లోన తవ్వింది చూడండి దుంపలు. ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చాలా కష్టపడి నేను తవ్వం ఫ్రెండ్స్. సంచిగాడు సంచడి అబ్బో 20 కేజీలు ఉంటుందిరా. వచ్చినందుకు బాగానే కష్టానికి ప్రతిఫలం దొరికింది ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం అదృష్టం బాగుంది కాబట్టి ఈ మాత్రం దొరికింది, లేకపోతే ఇంత దొరకదు. చాలా తక్కువ తీసుకెళ్తాం ఎప్పుడు వచ్చినా సరే. సరే ఇప్పుడు మేము జడ్డి ఎత్తుకోబోతున్నాం చూడండి ఫ్రెండ్స్. జడ్డు ఎత్తుకొని వెళ్ళాలి. ఈ పని వేసే ఓకే ఏదైనా పట్టుకో, అలా అన్ని పట్టుకోలేదు. ఓకేనా అవే చూడండి ఫ్రెండ్స్. ఈ బరువు తోట కిందకు దిగాలి ఇప్పుడు.
ఎక్కడ జారి పడిపోయినా మా పని ఇంక అంతే. జాగ్రత్తగా మెల్లగా పడిపోతాం మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము తవ్విన దుంపలు చూడండి. లోపలికి వెళ్ళాము. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు వీడియో తీసి చూపించాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అని బాగా కలిసిపోయాం కదా. ఆకలేస్తుంది.